2020 నుంచి 23 మధ్య ఆంధ్రప్రదేశ్లో డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ అయిన వారి సంఖ్య ఎంతో తెలుసా? దాదాపుగా 4913 మంది. ఇది ఓ సర్వేలో తేలింది. వీరంతా కూడా మద్యానికి బానిసైన వాళ్ళే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం మద్యానికి బానిసై 2018 మహిళల సంఖ్య 76.4% పెరిగింది. ఇదంతా కూడా గతంలో ఏర్లై పారిన కల్తీ మద్యం, విచ్చలవిడిగా దొరికినటువంటి డ్రగ్స్ కారణంగానే. తాజాగా ఏపీలో 18,000 కోట్ల లిక్కర్ స్కామ్ వెలుగు చూసింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద స్కామ్. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెలుగు చూసినటువంటి భారీ స్కామ్ ఇదే. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని కల్తీ బ్రాండ్స్ని అమ్మి ప్రజల యొక్క ప్రాణాలని, వారి యొక్క ఆరోగ్యాన్ని డేంజర్లో పడేసినటువంటి స్కామ్ కూడా ఇదే. అయితే గతంలో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్, కేజ్రీవాల్, కవిత తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్నటువంటి స్కామ్ 100 కోట్లు. ఇది అప్పుడే భారీ స్కామ్. అదే భారీ స్కామ్గా చెప్పుకుంటే ఇప్పుడు ఏపీలో వెలుగు చూసినటువంటి 18,000 కోట్ల లిక్కర్ స్కామ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారని ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. ఈ స్కామ్కి సంబంధించినటువంటి వివరాలు చూస్తే గతంలో ఏపీలో 99,413 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే అందులో కేవలం 615 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరిగాయి. అంటే అవి ప్రభుత్వ బ్యాంకు అకౌంట్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా బై హ్యాండ్ ద్వారానే క్యాష్ పేమెంట్స్ చేశారు. దేశమంతా కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న షాపుల వరకు కూడా అందరూ డిజిటల్ పేమెంట్స్ ద్వారా గూగుల్ పే, ఫోన్పే తదితరుల స్కాన్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసుకుంటుంటే ప్రభుత్వం నిర్వహించినటువంటి మద్యం షాపుల్లో మాత్రం ఓన్లీ క్యాషే అని బోర్డులు పెట్టిన పరిస్థితుల్లో అప్పుడు ఇది పెద్ద విమర్శల్ని ఎదుర్కొన్నారు నాటి ప్రభుత్వం. అటు డిజిటల్ పేమెంట్స్ జరగక ఇటు ప్రభుత్వ అకౌంట్లోకి డబ్బులు వెళ్లకుండా ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రత్యేకించి ఈ లిక్కర్ మీదే ఎందుకు ఇలా చేశారు? ప్రభుత్వానికి చేరాల్సినటువంటి ఆదాయం ఎక్కడికి వెళ్ళింది? ఎలా పక్కదారి పట్టించారు? టాప్ బ్రాండ్స్ ఉన్న కంపెనీలని ఏపీకి ఎంటర్ అవ్వనివ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బిల్స్ ఇవ్వకుండా, కొత్త ఆర్డర్స్ ఇవ్వకుండా వారిని కట్టడి చేసి దేశంలో ఎక్కడా లేనటువంటి కల్తీ మద్యం బ్రాండ్స్ని తీసుకొచ్చారు. అవన్నీ కూడా జగన్ బినామీ కంపెనీలే అని, ప్రైవేట్ వైన్ షాపుల్ని టెండర్స్కి పిలవకుండా ప్రభుత్వమే స్వయంగా దుకాణాలు తెరవడం, ఈ స్కామ్ చేయడానికి అనుకూలంగా అప్పటి పరిస్థితుల్ని మార్చారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో ప్రభుత్వం అమ్మింది కల్తీ మద్యమే అని అందరికీ తెలిసినప్పటికీ, అది తాగితే ప్రాణాలు పోతాయి అని తెలిసినప్పటికీ అలవాటు పడిన వారు గత్యంతరం లేక, ఇందులో ముఖ్యంగా డైలీ లేబర్స్ అంటే రోజువారీ కూలి పనులు చేసుకునేవారు, ఆ రోజులో పడినటువంటి శ్రమని, వారి శారీరక బాధల్ని, మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి లేకపోతే మర్చిపోవడానికి ఈ మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. అయితే ఈ మద్యం తాగేవారు ప్రతిరోజు తాగుతారు కాబట్టి అది మంచిదో కల్తీనో వారికి తెలుసు. దాని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో వారికి తెలుసు. 100 రూపాయలు పెట్టి కొన్న మద్యం బాటిల్లోని టేస్ట్ ఒకేలాగా ఉంటే, 1000 రూపాయలు పెట్టి కొన్న మద్యం బాటిల్ ఒకే టేస్ట్లో ఉండేవి. అంటే ఇందులో ఉండేటువంటి లిక్కర్ ఒకటే, కానీ రకరకాల పేర్లు పెట్టి వేరే వేరే బ్రాండ్స్ లాగా ఒకటే మద్యాన్ని అమ్మేసింది నాటి ప్రభుత్వం. సో పార్టీ ఏదైనప్పటికీ కూడా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. అలా పనిచేయనటువంటి దేన్నైనా సరే ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇలా తాగిన వారు ప్రాణాలని కోల్పోయారు, మరికొంతమంది ఆరోగ్య పరిస్థితి బాగోక ఆసుపత్రిలో పారయ్యారు. మనం మొదట్లో చెప్పుకున్నటువంటి సర్వేలు, వాటి యొక్క సంఖ్యలు అంతా కూడా ఈ కల్తీ మద్యం వల్ల జరిగిందే అనడానికి ఎటువంటి అనుమానాలు లేవు. అయితే ప్రభుత్వం మారింది. దేశంలో ఎక్కడా ఎప్పుడూ చూడనటువంటి విచిత్రమైన పేర్లతో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ బ్రాండ్స్ అన్నీ ఎక్కడవి, ఎవరివి? ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటి టాప్ బ్రాండ్స్ ఏపీకి ఎందుకని రాలేకపోయాయి?
గత 5 ఏళ్లుగా వాటిని ఆపారా, లేకపోతే వారు కమిషన్లకి భయపడి వాళ్లే రాలేదా? ఇవన్నీ కూడా మందు ప్రియుల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్నలు. వీటిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత 5 ఏళ్లుగా ఈ మద్యం ద్వారా ఎంత అవినీతి జరిగింది, ఆ అవినీతి జరిగినటువంటి సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అనేది మొదటిగా సిఐడి ఎంక్వైరీ వేశారు చంద్రబాబు నాయుడు. అవసరమైతే దీని మీద ఈడీకి సిఫార్సు చేస్తామని కూడా చెప్పారు. అయితే దీని మీద పవన్ కూడా స్పందించారు. ఇది ఇలా ఉంటే ఒకసారి గనక ఈ మద్యం స్కామ్లో ఈడీ గనక ఎంటర్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఎంతటి వారైనప్పటికీ కూడా వారందరూ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అరెస్టు చేయడం ఖాయమని చెప్పుకోవచ్చు.